ఈ రాత్రే భీకర దాడులు. గత రాత్రి భయంకరంగా ఇరాన్పై అటాక్ చేశాం. ఈ రాత్రి మరింత తీవ్రంగా అటాక్ చేస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ నాటో సమిట్ మీటింగ్ వేదికగా ప్రకటించారు. అంటే మరో 12 to 24 అవర్స్లో అమెరికా ఇరాన్ పైన భయంకరంగా దాడి చేసటానికి సిద్ధమవుతుంది అనేది ట్రంప్ మాటలు. అయితే లాస్ట్ రౌండ్ ఆఫ్ టాక్స్ అంటే 24 గంటల ముందే లాస్ట్ రౌండ్ ఆఫ్ అటాక్స్ ఒక 24 గంటల ముందే జరిగింది. ఇరాన్కు చెందిన 80 మిలిటరీ ఇన్స్టలేషన్స్ పైన అటాక్ చేసింది. దానికి ఇరాన్ కూడా రిటాలియేట్ చేసి బహ్రెయిన్లో, కువైట్లో ఉన్న అమెరికన్ ఇన్స్టలేషన్స్ పైన అటాక్ చేసింది. ఇప్పుడు మరోసారి ఇరాన్పై దాడులకు సిద్ధమవుతున్నాము అని ట్రంప్ ప్రకటించాడు. అర్థం కానిది ఏంటంటే ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమైన ఈ దాడులు ఇప్పటి వరకు ఏమి సాధించాయి, కొత్తగా చేసే దాడులు ఏమి సాధిస్తాయి? ఈ ప్రశ్న ట్రంప్ దగ్గర ఆన్సర్ లేదు. సో ఇప్పటి వరకు జరిగిన దాడులు ఇరాన్లో ఉన్న నాయకత్వాన్ని చాలామందిని చంపేయగలిగింది. కానీ ఇరాన్ రెజీమ్ మారలేదు. ఇరాన్ మిలిటరీ కెపబిలిటీస్ను సిగ్నిఫికెంట్గా తగ్గించగలిగింది. కానీ ఇరాన్ స్ట్రైక్ కెపబిలిటీ అయితే పోలేదు. సో ఈ 24 గంటల కింద కూడా బహ్రెయిన్, కువైట్లపై దాడి చేయగలిగింది. ఇరాన్ న్యూక్లియర్ కెపాసిటీని ధ్వంసం చేస్తామని ట్రంప్ ఎంత చెప్పుకున్నా ఇంతవరకు ఇరాన్ యురేనియం రిజర్వ్ సంగతి తేలలేదు. ఇరాన్ న్యూక్లియర్ కెపబిలిటీ ఏ మేరకు తగ్గిందో కూడా తెలియదు. మళ్ళీ ఇరాన్ నాయకులు ప్రకటిస్తారు. తాజాగా టెహరాన్ మేయర్ ప్రకటించాడు, ఇరాన్కి ఇక మిగిలింది ఏమీ లేదు, ఆత్మరక్షణ కొరకు అణుబాంబు తయారు చేసుకోవడం తప్ప అని. సో న్యూక్లియర్ ఇష్యూ పైన ఇరాన్ ఇప్పటికీ రాజీ పడలేదు. ట్రంప్ చెప్తూనే ఉన్నాడు, మేము ఇరాన్లో ఉన్న యురేనియం నిల్వలు తీసుకొచ్చుకుంటాం అని. కానీ ఇంతవరకు లేదు. అలాగే కీలకమైన ఐలాండ్స్ పైన, కార్గ్ ఐలాండ్ పైన అటాక్ చేస్తాం ఇలా మాట్లాడుతున్నాడు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ను క్లియర్ చేస్తామని. కానీ ఇంతవరకు చేసిన దాఖలాలైతే లేవు. కార్గ్ ఐలాండ్ పైన, మిలిటరీ ఇన్స్టలేషన్ పైన అటాక్ చేశారు. కానీ గ్రౌండ్ ఇన్వేషన్తో అటాక్ చేసే వాతావరణం అయితే లేదు. మరి వాట్ నెక్స్ట్ ట్రంప్ విల్ డూ? ఇప్పటివరకు ట్రంప్ చేయంది ఏముంది? తన భారీ ఎత్తున ఆయుధాలు ప్రయోగించాడు, నావల్ బ్లాకేడ్ విధించాడు, శాంక్షన్స్ విధించాడు, మీకు ఇరాన్ మిలిటరీ ఇన్స్టలేషన్స్ అటాక్ చేశాడు, ఇరాన్ నాయకత్వాన్ని గణనీయంగా చంపేశారు, ఇరాన్ ఆయిల్ ఫెసిలిటీస్ని కూడా అటాక్ చేశారు, ఇరాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ధ్వంసం చేశారు. మరి అల్టిమేట్గా ఏం సాధించారు అంటే నో రిజల్ట్ ఎట్ ఆల్. కీలకమైన రిజల్ట్ లేదు. ఈలోగా అమెరికా వీక్నెసెస్ కూడా బయటపడ్డాయి. అమెరికా కూడా భారీగా నష్టపోయారు. ఇలా అమెరికన్ మిసైల్ ఆర్సెనల్ గణనీయంగా తగ్గిపోయింది. ఈ దాడులలో ఉపయోగించేశారు. అమెరికా తన మిత్ర దేశాలైన గల్ఫ్ అలైస్ను, సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్ లాంటి దేశాలను కాపాడలేదు అనేది తేలిపోయింది. సో ఇక అమెరికా తాజాగా సాధించేది ఏంటి అనేది ఎవరికి అర్థం కాదు. పోనీ ఇరాన్ను లొంగ తీసుకోవటానికి లేదా ఇరాన్ను పీస్ డీల్కి ఒప్పించటానికి ఏమైనా ఉపయోగపడుతుందా అంటే వీళ్ళ దాడులన్నీ చేసి అల్టిమేట్గా ఇరాన్తో కుదుర్చుకున్న ఎంఓయు ఇరాన్కు అనుకూలంగానే ట్రంప్ చేసుకుని వచ్చారు. సో అల్టిమేట్లీ వాట్ ట్రంప్ ఈజ్ అచీవింగ్ అనేది ఇప్పటికీ తెలియదు. సో ఇరాన్ ప్రాక్సీస్ను గణనీయంగా వీకెన్ చేశారు. కానీ ఆ థ్రెట్ అయితే పోలేదు. ఇప్పుడు తాజాగా మళ్ళీ భయంకర దాడులు, భీకర దాడులు అంటున్నాడు. సో దాడి చేసిన ప్రతిసారల్లా, అమెరికా దాడి చేసిన ప్రతిసారి కూడా తాము కూడా తిరిగి దాడి చేస్తున్నాం అని చెప్పి ఇరాన్ ప్రకటించి దాడి చేసింది. ఈవెన్ ఇజ్రాయెల్ కూడా ఇరాన్ దాడుల నుంచి తప్పించుకోలేకపోతుంది. ముఖ్యంగా ఇరాన్ నైబర్స్గా ఉన్నటువంటి గల్ఫ్ నేషన్స్ అయితే వణికిపోతున్నాయి ఈ దాడులకు. అమెరికా ఏమీ చేయలేని పరిస్థితి నెట్టివేయబడిందని. సో అమెరికాలో వార్ పట్ల తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది.
ట్రంప్ పాపులారిటీ రేటింగ్స్ పడిపోతున్నాయి. ఆఖరికి మిత్ర దేశాలు సహకరించడానికి కూడా సిద్ధంగా లేవు. ఈవెన్ నాటోలోని సభ్య దేశాలకు కూడా అమెరికాతో కలిసి రావడానికి సిద్ధపడలేదు. కేవలం ఇరాన్ ఖండించే వరకు మాత్రమే ఖండిస్తున్నాయి తప్ప ఫిజికల్గా కలిసి రావటానికి సిద్ధంగా లేరు. ఇన్ని రోజులైనా కూడా స్టేట్ ఆఫ్ హార్మోజ్ను కంప్లీట్గా తెరిపించలేకపోయారు. ఈవెన్ డీల్ తర్వాత కూడా అమెరికా హడావుడి చేస్తా అంటే ఇరాన్ 3 షిప్లను అటాక్ చేసింది. సో స్టేట్ ఆఫ్ హార్మోజ్ను ఫ్రీ చేయలేకపోయింది. సో ఇంత దారుణంగా విఫలమయ్యాక కూడా మళ్ళీ ట్రంప్ పాడిన పాటే పాడుతున్నాడు. భీకర దాడులు, భయంకర దాడులు, ఇరాన్ నాయకత్వం, సిక్ నా లీడర్షిప్, ఇరాన్ లేకుండా చేస్తా, ఇరాన్ అంతం చేస్తా, తుడిపేస్తా అంటూ మళ్ళీ మాట్లాడుతున్నాడు. కానీ ఏం చేయాలనుకుంటున్నాడు ఇరాన్ను ఈ వార్లో ఓడించడం అయితే ట్రంప్ సాధ్యం కావడం లేదు. ఇరాన్ మొదటి నుంచి నేను చెప్తున్నాను, అసిమెట్రిక్ వార్ఫేర్ ప్రిన్సిపల్ హెన్రీ కిస్సింజర్, ఇరాన్ విల్ విన్ ఇఫ్ ఇట్ డజంట్ లూజ్, అమెరికా విల్ లూజ్ ఇఫ్ ఇట్ డజంట్ విన్. ఇప్పుడు అమెరికా ఇప్పటి వరకు గెలవలేకపోయింది, అందుకే ఓడిపోతుంది. ఇరాన్ ఓడిపోవడం లేదు, అందుకే గెలుస్తుంది. ఇది అమెరికన్ మీడియా, వెస్ట్రన్ మీడియా కూడా ఈ వార్లో అమెరికా ఓడిపోయిందని రాస్తుంటే ట్రంప్ మరి ఇంకా ఏ కొత్త క్రియేటివ్ స్ట్రాటజీ ఉంది? మళ్ళీ సిమిలర్ దాడులు, సిమిలర్ వ్యవహారం. ఇది ఏం చేయగలుగుతుంది? ఇరాన్లో కొంత నష్టం చేయగలుగుతుంది, కాదని నేను అనను. దాంతోపాటు ఇరాన్ పక్కనున్న గల్ఫ్ దేశాలు ఇరాన్ దాడుల్లో కొంత నష్టపోతాయి. మళ్ళీ గ్లోబల్ ఎనర్జీ ప్రైసెస్ పెరుగుతున్నాయి. మళ్ళీ ప్రపంచ స్టాక్ మార్కెట్లు అతలాకుతలమవుతాయి. గ్లోబల్ ఎనర్జీ సప్లైస్ దెబ్బతింటాయి. వరల్డ్ ఎకానమీని మళ్ళీ బందులో పెడతాడు. జియో పాలిటిక్స్ ఉద్రిక్తంగా మారుతాయి. అల్టిమేట్గా వాట్ ట్రంప్ అచీవ్స్ అనేది క్వశ్చన్ మార్క్గానే ఉంది. మళ్ళీ ఈ భీకర దాడుల బెదిరింపులతో ఏం సాధిస్తాడనేది ప్రశ్నార్థకమే.